కాశ్మీర్ నుంచి ఇద్దరు టెర్రరిస్టులు ఎన్నికయ్యారు. మన పంజాబ్ నుంచి ఒక టెర్రరిస్ట్ ఎన్నికయ్యాడు. ఆఫ్ కోర్స్ హైదరాబాద్ నుంచి పేరు లేని టెర్రరిస్ట్ ఇంకొక ఆయన ఎన్నికయ్యాడు. శ్రీకృష్ణుడి గురించి 16,000 మంది గోపికలు ఎందుకు, లేకపోతే భార్యలు ఎందుకు, 8 మంది భార్యలు ఎందుకు, లేకపోతే ఆయన చిన్నప్పుడు వాళ్ళ వస్త్రాపహరణ ఎందుకు చేశారు, ఇట్లాంటి విమర్శలు చాలామంది చేస్తూ ఉంటారు. కాబట్టి నేను దర్జాగా సమాధానం చెప్తా, కానీ వీళ్ళ దగ్గర సమాధానం లేవు. సమాధానం లేనప్పుడు వాళ్ళు చంపుతాము నరుకుతాము అంటే ఇట్లాగే పేల్తారు. లలిత్ గారు, ఈసారి ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో. ఎందుకనంటే కాశ్మీర్ నుంచి ఇద్దరు టెర్రరిస్టులు ఎన్నికయ్యారు. అండ్ మన పంజాబ్ నుంచి ఒక టెర్రరిస్ట్ ఎన్నికయ్యాడు. కోర్స్ హైదరాబాద్ నుంచి పేరు లేని టెర్రరిస్ట్ ఇంకొక ఆయన ఎన్నికయ్యాడు. అది కంటిన్యూగా ఎన్నికవుతున్నటువంటి వ్యక్తి. ఆయన పార్లమెంట్లోనే జై పాలస్తీనా అని మాట్లాడాడు. భారత్ మాతాకి జై అనడానికి నోరు రాని వీళ్ళు జై పాలస్తీనా అంటే ఎట్లా రాజ్యాంగం ఒప్పుకుంటుంది, లేకపోతే పార్లమెంట్ ఎట్లా ఒప్పుకుంటుంది, రాష్ట్రపతికి ఉన్నటువంటి దీంతో వాళ్ళని ఎందుకు ఇది చేయడం లేదు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు కాశ్మీర్ సమస్య ఉంది. కాశ్మీర్లో ఇద్దరు టెర్రరిస్టులు, ఒకడు జైల్లో ఉన్నాడు అండ్ ఎన్నికయ్యారు. వాళ్ళు ఏమని అక్కడ శపథం చేయాలా? నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే ఈ జైల్లో ఎందుకు ఉంటాడు? ప్రాబ్లం ఇది చాలా ఫిషీ వ్యవహారం. ఇప్పుడు వాడు బెందరన్ వాళ్ళ శిష్యుడు కదా, ఎవరు పంజాబ్ నుంచి ఎన్నికైన వాడు ఖలిస్తాన్ అని చెప్పి ఖలిస్తాన్ మూమెంట్ని ఇచ్చేస్తూ వచ్చి రేపు నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఎట్లా ఇచ్చేస్తారు? వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? సో ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి సార్. హైదరాబాద్ నుంచి ఎన్నికైన వాడి విషయంలో ఎందుకో మీరు కొంచెం మొహమాట పడ్డారు. నేను చెప్తున్నాను, టెర్రరిస్ట్ అంటే అర్థం ఏంటి సార్? ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసేవాళ్ళు, ప్రజల్లో ఒక భయాన్ని సర్క్యులేట్ చేసేవాళ్ళు. ఈ రోజున మేము 25 కోట్ల మంది ఉన్నాం, మీరు 100 కోట్ల మంది ఉన్నారు కదా, పావు గంట పోలీసులు తప్పుకుంటే మీ అందరి సంగతి తెలుస్తా అన్నాడు. అంటే మరి వాడు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నాడుగా. అలాంటి వాడిని టెర్రరిస్ట్ అని అనాలిగా. అలాంటి టెర్రరిస్ట్ను భరిస్తున్న పార్టీ కూడా టెర్రరిస్టులదిగా. అలాంటి టెర్రరిస్ట్ పార్టీకి సంబంధించిన ఓవైసీ అనే వ్యక్తి పార్లమెంట్లో కూర్చుని జై భీమ్ జై భీమ్ జై పాలస్తీనా, జై తెలంగాణ జై పాలస్తీనా అని చెప్పేసి అన్నాడు. సో జై తెలంగాణ మనకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు పార్లమెంట్లో కూర్చుని ఒక వ్యక్తి భజన చేసావు జై భీమ్ అని చెప్పేసి. జై భీమ్ అనేది చాలామంది అనుకోవచ్చు అది అంబేద్కర్ గారిని పొగుడుతున్నారు కదా అని చెప్పేసి. ఎవరినైనా సరే పార్లమెంట్లో పొగడాల్సిన అంత ఇది, పార్లమెంట్లో పొగడాలంటే అదే అంటున్నా. పార్లమెంట్లో వీళ్ళు రాజ్యాంగబద్ధమైన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్తున్నారు? ఈ దేశపు సార్వభౌమత్వాన్ని కాపాడుతామని అని కూడా చెప్పారు. సార్వభౌమత్వం అంటే ఏంటి? భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తామని, ఆ ఔన్నత్యాన్ని కాపాడటం కోసం ఇది విశ్వవ్యాప్తంగా భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని వినిపిస్తామని చెప్పారు. నువ్వు పార్లమెంట్లో కూర్చొని జై పాలస్తీనా అని చెప్పేసి అన్నావు. అంటే ఏంటి? ఈ దేశంతో పాటు నీకు పాలస్తీనా కూడా గొప్పదని చెప్పేసి చెప్తున్నావు. ఈ దేశం గొప్పదని చెప్పలేదు. అదే అంటున్నా, ఈ దేశంతో పాటు అని పొరపాటును బట్టి. ఎందుకంటే జై భారత్ అని కానీ, జై భారత్ మాత అని కానీ, జై హింద్ అని కానీ ఏది చెప్పలా. నీ గజ్జంతా చూపించి, నీ మత గజ్జిని పులుముకొని జై పాలస్తీనా అని చెప్పేసి అన్నావు. చెప్పు, నీకు పాలస్తీనా ఏ విధంగా నీకు అంత ఇదవుతుంది? నిజంగా చెప్పాలి అనుకుంటే ఆ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 102 ప్రకారము ఇతను ఈ పార్టీకి డిస్క్వాలిఫై చేసి ఉండాలి. లేదు, కనీసం ఈ ఇండి కూటమి అనే ఒక మొండి కూటమి ఏదైతే ఉందో, జై సంవిధాన్ అంటూ పార్లమెంట్లో వేషాలు వేస్తున్నారు కదా, మరి ఆ సంవిధానికి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తిని మీ కూటమిలో ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు? మీకు సిగ్గు లేదా? మిమ్మల్ని నమ్ముతున్న ప్రజలకు సిగ్గు లేదా? లేకపోతే మీ మైనార్టీలు సంకనాకటం కోసం మీరు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడతారా? రాజ్యాంగాన్ని కూడా అవసరమైతే మీరే తూట్లు పొడి చేస్తారా? ఇది ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత. హిందువుల్ని తీవ్రవాదులు, లేకపోతే హిందువులు అంటే హింసావాదులు అని చెప్పేసి అన్న రాహుల్ గాంధీ మీద, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ మీద, రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో ఖర్గే ఆయన మీద,
ఇంకా రాహుల్ గాంధీతో పాటు అంటగాగుతున్న కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. గొడవ మరి వాళ్ళు వచ్చి మాట్లాడతారా? గొడవ చేయమని వెల్లోకి లాగుతున్నాడు. మనం చూసాం కదా ఈ రోజు వీడియోస్. జై పాలస్తీనా అని చెప్పి అన్నాడు సార్. ఎందుకు? పాలస్తీనాకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది కాబట్టి వీళ్ళు పాలస్తీనాని ముస్లిం దేశం అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. ఒకవేళ నిజంగా యుద్ధంలో సప్రెస్ అవుతున్న దేశానికి సపోర్ట్ చేయటం నీ ఆలోచన అని నువ్వు కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తే అదే యుద్ధం మరి సంవత్సరంన్నర నుంచి రష్యాకి యుక్రెయిన్కి జరుగుతుంది. యుక్రెయిన్ ఈజ్ నౌ సప్రెస్డ్. ఇఫ్ రష్యా ఈజ్ సప్రెసర్, యుక్రెయిన్ ఈజ్ సప్రెస్డ్ నౌ. మరి జై యుక్రెయిన్ అనే మాట నీ నోట రాలేదు అక్కడ. సార్ ఇప్పుడు పాలస్తీనా జై పాలస్తీనా అని వీడు మాట్లాడాడు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది? ఎందుకు ఇజ్రాయెల్ వాళ్ళ మీద యుద్ధానికి పోతున్నది? వాళ్ళ 250 మందిని చంపినప్పుడు నోరెత్తనటువంటి సెక్యులర్లు వీళ్ళు ఈరోజు వాళ్ళ దీనికి రియాక్ట్ అయితే మాట్లాడతారా? అంటే మేము కొడతాం, మీరు కొట్టించుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఒకటే చెప్తున్నారు సార్. ఇఫ్ ముస్లిం ఫైట్స్, వాళ్ళు చూసేది ఎవరంటే సున్నీనా షియా చూసుకుంటారు. ఇఫ్ ముస్లిం అండ్ సమ్వన్ ఫైట్స్, ఆడతలు ముస్లిముడు ఏం చేసినా సరే వి సపోర్ట్ ముస్లిం అన్న ఆ ధోరణి వీళ్ళది. వాళ్ళు ఆ ధోరణి విషయంలో క్లియర్గా ఉన్నారు. ఆ ధోరణిని అర్థం చేసుకోవాల్సింది ఎవరంటే ఇప్పుడు భారతీయులు. ఎందుకంటే రేపు అనే రోజున వీళ్ళ బలుపు ఇలాగే కొనసాగనిస్తే భారతదేశంలో కూడా వాళ్ళు హిందువుల మీద దాడులు చేస్తారు, హిందువుల్ని నరుకుతారు. హిందువులు ఎప్పుడైనా తిరిగి రిటాలియేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే అంతర్జాతీయంగా వాళ్ళు ఏం చేస్తారంటే భారత్లో ముస్లింల మీద దాడులు జరిగిపోతాయి అని చెప్పేసి యుద్ధాలు చేస్తారు. ఎందుకంటే టీవీ ఛానల్ వేదికగా రెహమాని అనేవాడు శివలింగాన్ని అవమానకరంగా మాట్లాడిన రోజున వాడిని ఈ రోజు వరకు ఎవడు ఏమీ చేయలేకపోయాడు. నువ్వు నా శివలింగాన్ని అవమానిస్తున్నావు, ఫస్ట్ నీ మత గ్రంథంలో ఉన్నదానికి నువ్వు సమాధానం చెప్పగలవా అని ప్రశ్నించిన దానికి ఒక అమాయకురాలైన ఆడపిల్లని అత్యాచారాలు చేస్తే 5 కోట్లు ఇస్తాం, చంపితే 10 కోట్లు ఇస్తామంటూ పక్క దేశాల నుంచి వీళ్ళకి మద్దతుగా లేఖలు రాపించుకున్న పోరంబోకులు ఈ దేశంలో తిరుగుతున్నారు సార్. ఇప్పుడు వాళ్ళనే అన్ని లాభం లేదు సార్. ఈమెని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి బీజేపీ ఎందుకు మళ్ళీ ఈమెను తీసుకోలేదు? చూడు, ఎదుటివాడి వైపు మనం ఒక ఏళ్ళు చూపించేటప్పుడు 4 ఏళ్ళు మన వైపు చూస్తుంటాయి. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోతే ఎట్లా? అది ఇప్పుడు అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ఈ రోజైనా ఆవిడని తీసుకురావచ్చు కదా మళ్ళీ రాజకీయాల్లోకి. నిజంగా చెప్తున్నా కదా, ఇటువంటి ఉన్మాదుల నుంచి ఆ రోజు ఆవిడని కాపాడటం, ఒక రకంగా కాపాడటానికి తీసుకున్న నిర్ణయం అని నేను అంట. ఎందుకంటే అదే వ్యాఖ్యలు ఆవిడతో పాటు సమర్థించిన నవీన్ జిందాల్ అనే వ్యక్తిని కూడా పార్టీ నుంచి తప్పించడం జరిగింది. కానీ మొన్న నవీన్ జిందాల్కి టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా రాజా సింగ్ గారికి విషయంలో కూడా ఆయన కూడా తప్పించడం జరిగింది పార్టీ నుంచి. ఆ తర్వాత ఆయన తిరిగి పార్టీలో తీసుకున్నారు, తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అన్నీ కూడా జరిగాయి. కాబట్టి అన్నిటిని ఒకే యాంగిల్లో చూడలేము మనము. ఆవిడ విషయంలో ఒక స్త్రీగా, ఎందుకంటే వీళ్ళ మూర్ఖత్వం మీద వాళ్ళకు ఒక అంచనా ఉంది కాబట్టి ఆవిడకి ఏ ఆపద రాకూడదన్నది అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఓకే, అనుకుందాం. అప్పుడు కూడా నేనైతే సమర్థించను. ఎందుకంటే నీ వాళ్ళని నువ్వు సపోర్ట్ చేయనప్పుడు, నీ వాళ్ళని నువ్వు కార్నర్ చేయలేనప్పుడు ఇంకా నిన్ను సపోర్ట్ చేసి నాకేం ప్రయోజనం? అవునా కాదా? అప్పుడు ఒకవేళ అనుకున్నా కానీ ఈనాడు ఆమెని ఒక మంచి దీంట్లోకి తీసుకురావచ్చు కదా. డెఫినెట్గా మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే షీజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. ధైర్యంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ మాట్లాడారు. అలా మాట్లాడారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా అఫీషియల్గా ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. నూపూర్ శర్మ ఆ రోజు మాట్లాడిన దానిలో ఇప్పటికి కూడా చెప్తున్నా, ఏ తప్పు లేదు. ప్రశ్నించారు, ప్రశ్నకి సమాధానం ఉంటే సమాధానం చెప్తారు. సమాధానాలు లేవు కాబట్టి వాళ్ళు చంపుతాము, అత్యాచారం చేస్తాము. మళ్ళా మీరు తప్పుదావ పడుతున్నారు. మీరు ప్రశ్నించకూడదు. మీరు ప్రశ్నిస్తే చంపుతాం. అది నిజమైనా కానీ నేను చెప్తున్నా కదా. ఈ రోజున ఒక మాట చెప్తాను సార్, సింపుల్గా. శ్రీకృష్ణుడి గురించి 16,000 మంది గోపికలు ఎందుకు, లేకపోతే భార్యలు ఎందుకు, 8 మంది భార్యలు ఎందుకు, లేకపోతే ఆయన చిన్నప్పుడు వాళ్ళ వస్త్రాపహరణ ఎందుకు చేశారు, ఇట్లాంటి విమర్శలు చాలామంది చేస్తూ ఉంటారు. అందులో ఆ మతస్థులు కూడా ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు ప్రశ్న అడిగినా సరే నేను సమాధానం చెప్తా. బికాస్ నా భాగవతంలో ఎక్కడైతే ఎత్తుకుపోయాడని చెప్పేసి ఇంతమంది చేసుకున్నాడని చెప్తున్నారో వీళ్ళు ఎవడు జాసూసీ చేసి కనిపెట్టల, సీక్రెట్ ఏజెన్సీలాగా బాజాప్తా మన పుస్తకంలో రాసుకున్నారు. ఆ రాసిన చోట ఎందుకు చేశాడనే కారణం కూడా చెప్పారు. కాబట్టి నేను దర్జాగా సమాధానం చెప్తా. కానీ వీళ్ళ దగ్గర సమాధానం లేవు. సమాధానం లేనప్పుడు వాళ్ళు చంపుతాము, నరుకుతాము అంటే ఇట్లాగే పేలుతారు. ప్రశ్న చేయకూడదు అంతే. ప్రశ్నకి సమాధానం లేదు కాబట్టి ప్రశ్నకు భయపడుతున్నారు. దాట్స్ ఇట్. సో చాలా చక్కటి చర్చ ఈరోజు నడిచింది. మీకు నిజంగా మా తెలుగు వన్ ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మళ్ళా మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు మరి.